హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీకే విత్ అరుణ. సో, మనం ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి ఏపీ కౌశలం గురించి మాట్లాడదామండి మనం ఈ వీడియోలో. ఏపీ కౌశలం ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేయాలి, అలాగే మెయిల్స్ ఎవరెవరికి వచ్చాయి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మీరు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని, జీకే విత్ అరుణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చినట్లయితే కనుక వీడియో పూర్తి వరకు చూడండి, ఎండ్ వరకు స్కిప్ చేయకోకుండా. నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో దట్ మీ ఫ్రెండ్స్ కూడా తెలుసుకోవడానికి ఉంటుంది ఏపీ కౌశలం సర్వే గురించి. అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడానికి ట్రై చేయండి. నేను ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద టైమ్స్ అనేటివి నేను మీ అందరికీ ఐ విల్ గివ్ రిప్లై టు ఆల్ యువర్ క్వశ్చన్స్ అనమాట. కమెంట్ సెక్షన్లో క్వశ్చన్స్ అన్నిటికీ 90% ఆఫ్ ద టైమ్స్ నేను ఇవ్వడానికి ట్రై అయితే చేస్తానండి. సో దట్ డౌట్స్ ఉన్న వాళ్ళు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మీ అందరికీ తెలిసిన విషయమే ఏంటంటే, మనకి ఆల్రెడీ ఎవరైతే సర్వే ఏపించుకో ఉన్నారో సచివాలయాల్లోకి వెళ్ళి మీరు ఆల్రెడీ చేసుకో ఉంటారు సర్వే కదా. సో అలాగే లేదా మీరు ఓన్గా మొబైల్లో అయినా సర్వే అయితే చేసుకో ఉంటారు. మీ ఎంతవరకు చదువుకున్నారు ఇవన్నీ డీటెయిల్స్ అని డేటా అనేది మనకి గవర్నమెంట్ కౌశలం సర్వేలో ఇచ్చేసిన వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ స్టెప్ అంటే కనుక కొందరికి మెయిల్స్ అయితే రావడం అయితే అవుతున్నాయండి. సో నిన్నటి నుంచి మనకి ఎగ్జామ్ కూడా స్టార్ట్ అయ్యింది. ఈ ఎగ్జామ్ అనేది ఎవరికి ఎక్కువగా ఉంటుంది అంటే ఈ ఇయర్ పాస్ అవుట్ అయిన వాళ్ళకి ఎక్కువగా అయితే అవకాశాలు ఉన్నాయండి. సో ఇయర్ 2025లో ఎవరైతే పాస్డ్ అవుట్ అయ్యారో వాళ్ళ నేమ్స్ అనేటివి ఎక్కువగా వచ్చాయి. సో నిన్నటి నుంచి అయితే మనకి ఎగ్జామ్స్ అనేటివి సచివాలయాల్లో కండక్ట్ చేస్తూ ఉన్నారు. 2 స్లాట్స్‌గా కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 11 నుంచి 12 వరకు అండ్ ఆఫ్టర్‌నూన్ వచ్చేసి 3-4 వరకు అండి. సో మీ అందరికీ మెయిల్స్ వచ్చే ఉంటాయి ఆల్రెడీ. సో మెయిల్స్ ఎవరెవరికి రాలేదు అనేవాళ్ళు కంగారు పడకండి. మీకు కూడా వస్తాయి. కాకపోతే ఈ ఇయర్‌లో ఎవరైతే పాస్ అవుట్ అయ్యారో వాళ్ళకి ముందు ప్రిఫరెన్స్ ఇచ్చారు కొద్దిగా. సో దట్ మీకు కూడా వస్తాయి. 21, 22 వీళ్ళకి కూడా వస్తాయి. సో దట్ మీరైతే వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మెయిన్ ఫోకస్ వచ్చేసి మనకి 2025 అయితే గవర్నమెంట్ తీసుకొచ్చిందండి. అండ్ ఏపీ కౌశలంలో అయితే ఎవరైతే సర్వే చేసుకున్నారో సచివాలయంలో కానీ లేదా మీ మొబైల్ నుంచి యాప్ లింక్ తోటి మీరు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకు ఇప్పుడు కౌశలం కౌశలం వెబ్‌సైట్‌లో పోర్టల్‌లోకెళ్ళేసి మీరు ఓన్‌గా ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకోవాలండి. మీరు సచివాలయాలకి ఇప్పుడు ఎవరికైతే మెయిల్స్ వచ్చారో వాళ్ళు మటుకు ఖచ్చితంగా ఈ ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకోవాల్సిందే. క్రియేట్ చేసుకున్నట్లయితేనే మీకు ఎగ్జామ్ అనేది మీరు రాయగలుగుతారు సచివాలయంలోకెళ్ళి. సచివాలయాలలోకెళ్ళి మీరు ఎగ్జామ్ రాయాలి అనుకుంటే గనుక ఖచ్చితంగా ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకొనైతే ఉండాలి. అండ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కౌశలం సర్వే అనేది చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మటుకు మాత్రమే ఈ ప్రొఫైల్ అనేది క్రియేట్ అవుతుందండి. ఎవరైతే ఆల్రెడీ సర్వే చేసిన వాళ్ళకి మాత్రమే. కొత్తగా సర్వే చేసుకోకుండా ఉండే వాళ్ళకి ఈ ప్రొఫైల్ క్రియేషన్ అనేది అవ్వదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఆధార్ ఇవన్నీ డేటా ఇచ్చుంటారు కాబట్టి ఆధార్ లింక్ తోటి అవుతుంది. అండ్ కౌశలం వెబ్‌సైట్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్‌లో కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేస్తానండి. పిన్ చేస్తాను. మీరు ఆ వెబ్‌సైట్‌లోకి లింక్ ఓపెన్ చేసుకొని ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ సో kausalam.government.in అనమాట. ఇక్కడ మీరు ఈ వెబ్‌సైట్‌లోకి ఎళ్ళిన తర్వాత లింక్ క్లిక్ చేసిన తర్వాత రిజిస్టర్ అని ఉంటుందండి. ఈ రిజిస్ట్రేషన్ మనకి రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి జాయిన్ ద ఏపీ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌చేంజ్ అని ఇక్కడ 3 కనిపిస్తూ ఉంటాయి. సో ఏంటంటే నేను వీడియో కూడా ఓన్‌గా చేసి చూపించొచ్చండి. కానీ కొన్ని యూట్యూబ్‌కి కొన్ని కమ్యూనిటీ గైడ్‌లైన్స్ అనేటివి ఉంటాయి. సో దట్ అలో అయితే చెయ్యదు. బట్ నేనైతే ట్రై చేస్తున్నాను. సో కొన్ని ఎలా చేస్తారు అనేది స్టెప్ బై స్టెప్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫర్ గ్రాడ్యుయేట్స్ అయితే కనుక గ్రాడ్యుయేట్స్ కోసం, ఎంప్లాయర్స్ కోసం అండ్ ఫర్ కాలేజెస్, ట్రైనింగ్ ఏజెన్సీస్ కోసం అయితే ఇలా 3 ఉంటాయి. ఈ 3లో ఏంటంటే మీరు ఇలా గ్రాడ్యుయేట్స్, ఎంప్లాయీస్ అండ్ ట్రైనింగ్ ఏజెన్సీస్. సో ఇలా గ్రాడ్యుయేట్స్‌కి 3 ఉంటాయండి. జాయిన్ ద ఏపీ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌చేంజ్ అని చెప్పేసి మీరు గ్రాడ్యుయేట్స్ అయిన వాళ్ళు లేదా
యువర్ జర్నీ జస్ట్ లెర్న్ ప్రెజెంట్ కిక్ స్టార్ట్ యువర్ కెరీర్ అని చెప్పేసి ఈజీ ఆన్ బోర్డింగ్ అండ్ యాక్సెస్ టు క్యూరేటెడ్ కోర్సెస్ ప్రాక్టీస్ టెస్టెస్ అండ్ పర్సనలైజ్డ్ జాబ్ ఫీడ్స్ అని ఫర్ గ్రాడ్యుయేట్స్ దగ్గర మీరు క్లిక్ చేస్తే కనుక మీకు ఇలా ఓపెన్ అవుతుంది పర్సనల్ డీటెయిల్స్ అండ్ అకౌంట్ సెటప్ అని చెప్పేసి. ఇక్కడ ఏంటంటే మీరు ఆధార్ నెంబర్ ఉంటుంది కదండి, ఆధార్ నెంబర్ ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఇక్కడ టైప్ చేసేయండి. అలాగే మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చి ఉంటారో సర్వే చేసేటప్పుడు అది ఈమెయిల్ అడ్రస్ వచ్చేసి మీరు ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ అనేది టైప్ చేసుకోండి. అలాగే ఫోన్ నెంబర్ వచ్చేసి మీ ఫోన్ నెంబర్ ఏదైతే మీరు పర్సనల్గా యూస్ చేస్తారో, ఏదైతే ఇంపార్టెంటో ఆ నెంబర్ ఇచ్చుకోండి. సో కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా అకౌంట్ సెటప్ అని వస్తుంది. అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి మీరు కొత్తగా ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఈ పాస్వర్డ్ ఎలా ఉండాలి అంటే ఒక ఫస్ట్ క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ 2 మిక్స్ అయ్యి, అలాగే తర్వాత నెంబర్స్ తోటి ఫిల్ అయ్యి ఉండాలి అనమాట. 8 క్యారెక్టర్స్ అట్లీస్ట్ అయితే మనకి కనిపించాలి. సో కన్ఫర్మ్ పాస్వర్డ్ కొట్టండి. నెక్స్ట్ దాని తర్వాత మీరు క్రియేట్ అకౌంట్ అని ప్రెస్ చేసిన తర్వాత క్రియేట్ అకౌంట్ అని ప్రెస్ చేయండి. క్రియేట్ అకౌంట్ అని ప్రెస్ చేసిన తర్వాత మీకు అకౌంట్ వెరిఫికేషన్ కోసం మీ ఈమెయిల్ ఐడికి, మీరైతే ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇచ్చుంటారు కదండి, ఈమెయిల్ ఐడికి మీకు ఒక ఓటీపీ నెంబర్ అయితే వస్తుంది. ఆ ఓటీపీ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చేసి మీరు సెండ్ వెరిఫికేషన్ ఈమెయిల్ వెరిఫికేషన్ ఇక్కడ ఇచ్చింటారు కదా, అకౌంట్ వెరిఫికేషన్ కోసం సెండ్ వెరిఫికేషన్ కోడ్ దగ్గర మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఎంటర్ 6 డిజిట్ ఓటీపీ అని వస్తుంది. ఆధార్ నెంబర్ ఏదైతే మీరు ఆధార్ నెంబరు అండ్ ఫోన్కి మీ ఫోన్ నెంబర్కి లింక్ అయి ఉంటుందో ఆ ఫోన్కి అండ్ ఆ ఈమెయిల్ ఐడికి మీకు 6 డిజిట్ నెంబర్ వస్తుంది. వెరిఫై ఓటీపీ ఇట్టి పెట్టండి. అండ్ దాని తర్వాత వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అనేది అయితే మీకు వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వకండి. సో మీరు ఇక్కడ సెండ్ ఓటీపీ అని ఉంటుంది. సెండ్ ఓటీపీ తర్వాత 6 డిజిట్ నెంబర్ వస్తుంది. ఈకేవైసీ వెరిఫికేషన్ అని అంటాము. అలాగే మీ మొబైల్ నెంబర్కి కూడా ఇంకొక ఓటీపీ వెరిఫికేషన్ అయితే వస్తుంది. దీని తర్వాత అది క్లిక్ చేసిన తర్వాత మీకు వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అనేది అయితే వస్తుంది. సక్సెస్ఫుల్ అయిన తర్వాత మీకు అకౌంట్ అనేది, ప్రొఫైల్ అనేది కౌశలంలో క్రియేట్ అయిపోయి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఎవరైతే సర్వే చేసుకున్నారో వాళ్ళకి అప్లికబుల్ అవుతుందండి. సో తర్వాత మీరు ఎగ్జామ్ ప్యాటర్న్, నిన్నటి నుంచి అయితే మనకి ఎగ్జామ్స్ అనేటివి అవుతూ ఉన్నాయి కదా. ఈ ఎగ్జామ్ ప్యాటర్న్లో మనకి 45 మినిట్స్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేటివి ఉంటుంది. లాజికల్ రీజనింగ్, ఇలా కొన్ని మీరు ఏ స్ట్రీమ్ అయితే, మీరు ఎంతవరకు చదువుకున్నారు, ఏ స్ట్రీమ్లో చదువుకున్నారు అనేది దానికి సంబంధించిన క్వశ్చన్స్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేటివి 45 మినిట్స్ వస్తుందండి. అలాగే 15 మినిట్స్ వచ్చేసి మనకి కమ్యూనికేషన్ స్కిల్స్, లైక్ మీరు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి హెడ్ ఫోన్స్ పెట్టుకుంటారు. ఈ స్కిల్స్ అనేటివి మీరు దీనికోసం ఒక 3-2 క్వశ్చన్స్ ఉంటాయి. 15 మినిట్స్లో మీరు చెప్పాలి. సో రాయాలి. దాని తర్వాత మీరు క్యాండిడేట్ రెడీనెస్ అసెస్మెంట్ అని చెప్పేసి మీకు వెంటనే క్రియేట్ అయిపోయిన తర్వాత వెంటనే మీకు క్యాండిడేట్ రెడీనెస్ అసెస్మెంట్ అని వస్తుందండి. సో ఇక్కడ చూసారు కదా, వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత క్యాండిడేట్ రెడీనెస్ అసెస్మెంట్ అని వస్తుంది. సో వాట్ ఈజ్ యువర్ మెయిన్ రీజన్ ఫర్ టేకింగ్ అసెస్మెంట్? ఈ అసెస్మెంట్ తీసుకోవడానికి మీకు మెయిన్ రీజన్ ఏంటి? మీకు టు గెట్ ఏ జాబ్ క్విక్లీనా, టు ప్రిపేర్ ఫర్ ఫ్యూచర్ ఆపర్చునిటీసా, టు చెక్ మై స్కిల్స్ అండ్ నాలెడ్జా, బికాస్ మై కాలేజ్ మెంటర్ ఆస్క్డ్ మీ టూనా. సో మీకు ఏదైతే మీకు జాబ్ కావాలి, టు గెట్ ఏ జాబ్ కోసమే కదా కౌశలం మీరు అప్లై చేసుకునేది. కాబట్టి ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో టు గెట్ ఏ జాబ్ క్విక్లీ అని టైప్ అయినా చేయండి, మీ ఇష్టము. లేదా ఆపర్చునిటీస్ కోసం ప్రిపేర్ అవ్వడానిక, మీకు ఏది సూటబుల్లో అది క్లిక్ చేసుకోండి. దాని తర్వాత హౌ సూన్ డూ యూ వాంట్ టు స్టార్ట్ వర్కింగ్ ఇన్ ఏ జాబ్. సో మీరు మీకు జాబ్ వితిన్ 1 month 1 to 2 monthsలో కావాలా, 3 to 6 monthsా, లేదా ఐ కెన్ వెయిట్ లాంగర్ అని, మోర్ దాన్ 6 months అయినా కూడా నేను వెయిట్ చేయగలుగుతాను అనేది మీ ఇష్టము. మీరు ఎంతవరకు అయితే మీకైతే మామూలుగా అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్ 1 to 2 వితిన్ 2 monthsలో అయితే క్లిక్ చేస్తారు రైట్ అవే అని చెప్పేసి. సో మీకు ఏది సూటబుల్లో అది క్లిక్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్ రైట్ అవే వితిన్ 1 to 2 months అని క్లిక్ చేయండి. అండ్ ఇఫ్ యూ గెట్ ఏ సూటబుల్ జాబ్ వుడ్ యూ బీ విల్లింగ్ టు రీలొకేట్ అంటే మీకు ఒకవేళ జాబ్ వచ్చింది అనుకోండి, మీరు ఎస్ ఎనీవేర్
మీరు ఇండియాలో ఎక్కడైనా వర్క్ చేయడానికి విల్లింగ్‌గా ఉన్నారా? లేదా ఇండియా ఔట్ సైడ్‌లో వర్క్ చేయడానికి మీకు ఓకేనా? లేదా నేను నియర్ హోమ్ టౌన్ ఓన్లీ హోమ్ టౌన్ దగ్గర మట్టుకు మాత్రమే దగ్గరలో చేసుకుంటానండి. లేదా ఆంధ్రప్రదేశ్‌లో వితిన్ ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడైనా ఓకేనా? లేదా మేబీ డిపెండ్స్ ఆన్ జాబ్ అండ్ ఫ్యామిలీ సిట్యుయేషనా? సో, ఇలా వస్తే మీకు ఏది సూటబుల్ అనుకుంటే అది దాని మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆహ్, నెక్స్ట్ సో, ఆన్ ఎ స్కేల్ 1-5 హౌ యాక్టివ్‌లీ ఆర్ యూ సెర్చింగ్ ఫర్ జాబ్స్ టుడే? సో, 1 వచ్చేసి మీరు రేటింగ్ ఇవ్వాలా. మీరు ఇంతకుముందు జాబ్స్‌కి ప్రతిరోజు మీరు సెర్చ్ చేస్తూ ఉన్నారా? 1 అంటే సెర్చ్ చేయట్లేదు అని. 5 అంటే అప్లయింగ్ ఎవ్రీ డే. ఏదో ఒకటి అప్లై చేస్తూ ఉన్నామని చెప్పేసి 5 మీరు రేటింగ్ ఇచ్చుకోండి. మీ అసెస్మెంట్‌ని బట్టి. అండ్ హౌ మెనీ అవర్స్ పర్ వీక్ కెన్ యూ గివ్ ఫర్ జాబ్ సెర్చ్? మీరు ఎన్ని గంటలు ట్రైనింగ్ కోసం కానీ, జాబ్ సెర్చింగ్‌లో గానీ, ఇంటర్వ్యూస్ కోసం కానీ, సో, జాబ్ సెర్చింగ్ గానీ, ట్రైనింగ్ ఆర్ ఇంటర్వ్యూస్ కోసం, జాబ్ సెర్చ్ ఆర్ ట్రైనింగ్ ఆర్ ఇంటర్వ్యూస్ కోసం ఎన్ని అవర్స్ మీరు పర్ వీక్‌కి కేటాయిస్తున్నారు? లెస్ థాన్ 2 అవర్సా? 2-5 అవర్సా? 5-10 అవర్సా? మోర్ థాన్ 10 అవర్సా? అనేది మీరు కేటాయించే దీన్ని బట్టి చూసుకోండి. మోర్ థాన్ 10 అవర్స్ అయితే మోర్ థాన్ 10 అవర్స్ కూడా పెట్టుకోవడానికి ట్రై చేయండి. వాట్ కైండ్ ఆఫ్ వర్క్ ఆర్ యూ మోస్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్? మీకు ఎలాంటి జాబ్ కావాలి? ఆఫీస్ వర్క్ విత్ కంప్యూటర్, సాఫ్ట్‌వేర్, డేటా, ఐటీ జాబ్స్ ఉన్నాయి కదా! కంప్యూటర్స్ మీ దగ్గర సిస్టమ్స్ ఉన్నాయనుకోండి, ల్యాప్‌టాప్స్ కానీ, కంప్యూటర్స్ కానీ, ఓకే. మేము చేసుకోగలుగుతాము సాఫ్ట్‌వేర్ జాబ్స్ లైక్ డేటా ఎంట్రీ జాబ్స్ ఏదైనా డేటా ఇస్తారు. దాన్ని మీరు ఎంటర్ చేయడము ఎక్సెల్ షీట్‌లో ఇలా. ఆహ్, అలా ఐటీ జాబ్స్ ఏమన్నా మీరు దీనికి ఇంట్రెస్టెడ్ ఉన్నారా? లేదా సర్వీస్ జాబ్స్ ఉంటాయి కొన్ని. కాల్ సెంటర్స్, డేటా సెంటర్స్, కాల్ డేటా సెంటర్స్, హెల్ప్ డెస్క్స్, కస్టమర్ సపోర్ట్, కాల్స్ లిఫ్ట్ చేయడం ఇలాంటివి. సో, వాటిల్లో ఇంట్రెస్ట్ ఉన్నారా? లేదా బ్యాంకింగ్, ఫైనాన్స్ ఆర్ బిజినెస్ సపోర్ట్ జాబ్స్ మీద ఇంట్రెస్ట్‌గా ఉన్నారా? హ్మ్. తర్వాత లేదా టీచింగ్, ట్రైనింగ్ ఆర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ జాబ్స్ మీద కొద్దిగా మీకేమన్నా ఇంట్రెస్ట్ ఉందా? లేదా క్రియేటివ్ ఆర్ మీడియా రిలేటెడ్ పోస్ట్స్ జాబ్స్ డిజైన్, వీడియో కంటెంట్ క్రియేట్ చేయడంలో మీకేమన్నా ఇంట్రెస్ట్ ఉందా? సో, వీటిల్లో మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో అదైతే సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మోస్ట్‌లీ ఆఫీస్ వర్క్ విత్ కంప్యూటర్స్ అనే టైప్ చేస్తారు. క్లిక్ చేస్తారు సో మెనీ పీపుల్. దెన్ సో, ఇఫ్ యూ ఆర్ ఆఫర్డ్ జాబ్ విత్ ఎ లోయర్ సాలరీ బట్ క్విక్లీ జాయినింగ్ వుడ్ యూ యాక్సెప్ట్ ఇట్? సో, ఇప్పుడేంటంటే మీకు సాలరీ తక్కువ జీతంతో వచ్చినా కూడా మీరు జాయిన్ అవుతారా? యెస్, ఐ యామ్ రెడీ టు స్టార్ట్ ఇమ్మీడియేట్‌లీ ఈవెన్ అట్ ఎ లోయర్ సాలరీ. ఓకే. నేను సాలరీ తక్కువొచ్చినా కూడా నేను జాయిన్ అయితాను అనే దాని మీద. లేదా యెస్, బట్ ఓన్లీ ఇఫ్ దేర్ ఈస్ గ్రోత్ ఆఫ్టర్ 6-12 మంత్స్. సో, ఓకే. వితిన్ 1 ఇయర్‌లో ఏదైనా గ్రోత్ ఉంటే కనుక సాలరీలో నేను జాయిన్ అవుతాను అప్పుడు మాత్రమే. లేదా నో, ఐ విల్ వెయిట్ ఫర్ హైయర్ సాలరీ జాబ్. లేదంటే మీకు హైయర్ సాలరీ జాబ్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తాను. మీ మూడిట్లో మీకు ఇష్టం వచ్చింది ఏదో క్లిక్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఇఫ్ సెలెక్టెడ్ ఫర్ ట్రైనింగ్ బిఫోర్ ఎ జాబ్ ఆర్ యూ విల్లింగ్ టు కమిట్ 2-3 మంత్స్ ఫుల్ టైమ్? సో, ఏంటంటే మీకు ఒకవేళ జాబ్ వచ్చిందనుకోండి. ఓకే. ఒక 2 నెలల నుంచి 3 నెలల వరకు మీరు కమిటెడ్‌గా ఫుల్ టైమ్ ట్రైనింగ్‌కి కేటాయించగలుగుతారా? యెస్ ఆర్ నో క్వెషన్స్ లేదా డిపెండ్స్ ఆన్ కండిషన్స్ అని చెప్పాలి. ఏదో మీకు ఏది సూటబులో అది. ఓకే. మీరు కేటాయించగలిగితే యెస్ పెట్టుకోండి. లేదంటే నో పెట్టుకోండి. సో, మోస్ట్‌లీ యెస్సే పెట్టండి. విల్లింగ్ టు 2-3 మంత్స్ ఫుల్ టైమ్ ఇవ్వగలుగుతామని. ఎవరైతే అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఎక్కువ ఉన్నారో. హౌ మెనీ జాబ్ అప్లికేషన్స్ హావ్ యూ మేడ్ ఇన్ ద లాస్ట్ 3 మంత్స్? మీరు ఏ జాబ్స్‌కి అప్లికేషన్స్ అయితే చేశారు? అస్సలు చేయలేదా అప్లికేషన్స్? లేదా 1-5 జాబ్స్‌కి అప్లై చేశారా? 6-10 జాబ్స్‌కేమన్నా మీరు అప్లై చేశారా? లేదా మోర్ థాన్ 10 ఏదైనా అప్లై చేశారా? 10 కంటే ఎక్కువ జాబ్స్‌కి మీరు ఎక్కడైనా అప్లై చేశారా? అనేది ఇక్కడైతే అడుగుతున్నారు. సో, మీరు అప్లై చేసుంటే ఎన్ని అప్లై చేశారో క్లిక్ చేసుకోండి దాని మీద. సో, మీరు ఎన్ని అప్లై చేశారు? మోర్ థాన్ 10 ఏది ఎన్ని అప్లై చేసుకుంటే అన్ని దాని మీద క్లిక్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదా నన్ అయితే నన్. ఓకే. నెక్స్ట్ హావ్ యూ అటెండెడ్ ఎనీ ఇంటర్వ్యూస్ ఇన్ ద లాస్ట్ 3 మంత్స్? లాస్ట్ 3 మంత్స్‌లో మీరేమైనా ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయ్యారా? యెస్ అయితే యెస్ నేను అటెండ్ అయ్యాను అన్నట్లయితే గనుక యెస్ మెనీ లేదా 1. లేదు అన్నట్లయితే యెస్ 1, ఒకటైతే ఒకటి, మెనీ అయితే మెనీ. సో, లేదంటే నేను అటెండే అవ్వలేదు అన్న వాళ్ళు నో పెట్టుకోవడానికి ఆప్షన్ ట్రై చేసుకోండి. ఓకే. నెక్స్ట్ మనము ఇఫ్ యూ రిసీవ్ యాన్ ఇంటర్వ్యూ కాల్ త్రూ ద ప్లాట్‌ఫార్మ్ హౌ క్విక్‌లీ కెన్ యూ అటెండ్? ఒకవేళ మీకు ఇంటర్వ్యూ కాల్ వచ్చేసిందనుకోండి. మీరు ఎన్ని
వితిన్ 24 అవర్స్‌లో మీరు ఇంటర్వ్యూ కాల్ అటెండ్ చేయగలుగుతారా? లేదా వితిన్ 3 డేస్‌లో అటెండ్ చేస్తారా? వితిన్ వీక్‌లో అటెండ్ చేస్తారా అనేది అడుగుతున్నారు. మీ కన్వీనియంట్‌ని బట్టి. ఓకే. సో, ఇవండి. ఆహ్, ఇంతవరకు అయితే మీకు తెలిసి ఉంటుంది. సో, అసెస్మెంట్ క్యాండిడేట్ రెడీనెస్ అసెస్మెంట్ అనేది ఇంతవరకు అయితే ఉంది. ఇక్కడితో మీకు సబ్మిట్ ఆప్షన్ ఉంది కనిపిస్తుంది కదా ఇక్కడ. ఈ సబ్మిట్ ఆప్షన్ అనేది సబ్మిట్ చేస్తే మీకు మీ ప్రొఫైల్ అనేది క్రియేట్ అయిపోతుంది. అండ్ మోరోవర్ ఎవరికైతే ఎగ్జామ్స్ ఉన్నాయో మోరోవర్ ఎగ్జామ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా అటెండ్ అయితే అవ్వడానికి ట్రై చేయండి. ఇంకో విషయం ఏంటంటే మీరు మీ దగ్గర ఓన్ ప్రొఫైల్స్ ఓకే మేము క్రియేట్ చేసేసుకున్నాము. మేము ఇక్కడే మొబైల్‌లో కానీ, ల్యాప్‌టాప్‌లో మా ఇంట్లోనే కూర్చొని రాస్తాము అంటే అది కుదరదండి. సో, ఇలా అయితే కాదు. మీరు ఓన్లీ సచివాలయాలకు వెళ్ళి మటుకు మాత్రమే మీరు ఎగ్జామ్ అనేది రాయాలి. ఇంకెక్కడ రాయడానికి మీకు అవకాశం అనేది ఉండదు. సో, మీరు ట్రై టు బీ ఇన్ సచివాలయం అనమాట. ఎవరెవరికైతే మెయిల్స్ వచ్చాయో వాళ్ళు వెళ్ళి సచివాలయంలో కనుక్కోండి. అండ్ ఈ ప్రొఫైల్స్ కూడా మీరు ముందుగా 48 అవర్స్ ముందే మీరు క్రియేట్ చేసి పెట్టుకోవాలి. అక్కడికి పోయిన తర్వాత సచివాలయంలోకి వెళ్ళిన తర్వాత మీరు ఓపెన్ చేసుకొని ఈ ప్రొఫైల్ అనేది ఓపెన్ చేసి లాగిన్ అయిపోయి మీరు ఎగ్జామ్ రాస్తారు. సో, ఇదండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక కింద కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఐ విల్ ట్రై మై బెస్ట్ అనమాట. నేను రిప్లై ఇవ్వడానికే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్.